ప్రోటీన్ విప్లవంపై ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు. భారతదేశంలో ప్రోటీన్ విప్లవం అనే పదాన్ని ఎవరు రూపొందించారు? ఏ. పి. చిదంబరం మరియు మన్మోహన్ సింగ్. బి. ఎంఎస్ స్వామినాథన్ మరియు వర్గీస్ కురియన్. సి. రాజీవ్ గాంధీ మరియు శ్యామ్ పిట్రోడా. డి. నరేంద్ర మోదీ మరియు అరుణ్ జైట్లీ. జవాబు: నరేంద్ర మోదీ మరియు అరుణ్ జైట్లీ. ప్రోటీన్ విప్లవం ఏ ఆర్థిక సంవత్సరపు కేంద్ర బడ్జెట్లో అధికారికంగా ప్రకటించబడింది? ఏ. 2010-11. బి. 2018-19. సి. 2014-15. డి. 2020-21. జవాబు: సి. 2014-15. ప్రోటీన్ విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ. వ్యవసాయ రుణాలను పూర్తిగా రద్దు చేయడం. బి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం. సి. కేవలం వరి మరియు గోధుమల దిగుబడిని పెంచడం. డి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల ఉత్పత్తిని పెంచడం. జవాబు: డి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల ఉత్పత్తిని పెంచడం. పప్పు ధాన్యాలు, పాడి మరియు మత్స్య సంపద ద్వారా దేశంలో ప్రోటీన్ లభ్యతను పెంచడమే ప్రోటీన్ విప్లవం ముఖ్య ఉద్దేశ్యం. ప్రోటీన్ విప్లవం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలో ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఏ. రూ. 5,000 కోట్లు. బి. రూ. 1,000 కోట్లు. సి. రూ. 100 కోట్లు. డి. రూ. 500 కోట్లు. జవాబు: డి. 500 కోట్లు. ప్రోటీన్ విప్లవంలో భాగంగా ఏ పంటల ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి సారించారు? ఏ. చెరకు మరియు పొగాకు. బి. నారింజ మరియు మామిడి. సి. పప్పు ధాన్యాలు. డి. ప్రత్తి మరియు జనుము. జవాబు: సి. పప్పు ధాన్యాలు. ప్రోటీన్ విప్లవాన్ని సాధించడానికి ఏ రకమైన వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం ఇచ్చారు? ఏ. సాంకేతిక ఆధారిత వ్యవసాయం. బి. యంత్రాలను పూర్తిగా నిషేధించడం. సి. అడవులను నరికి సాగు చేయడం. డి. కేవలం ప్రాచీన పద్ధతులు. జవాబు: ఏ. సాంకేతిక ఆధారిత వ్యవసాయం. భారతదేశంలో జాతీయ ప్రోటీన్ దినోత్సవం ఏ రోజున జరుగుతుంది? ఏ. జనవరి 26. బి. అక్టోబర్ 2. సి. ఆగస్టు 15. డి. ఫిబ్రవరి 27. జవాబు: ఫిబ్రవరి 27. ప్రోటీన్ విప్లవం ద్వారా ఏ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. పోషకాహార లోపం. బి. నిరక్షరాస్యత. సి. వాయు కాలుష్యం. డి. నకిలీ కరెన్సీ. జవాబు: ఏ. పోషకాహార లోపం. ప్రోటీన్ విప్లవంలో భాగంగా మత్స్య సంపద అభివృద్ధి కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఏ. వెండి విప్లవం. బి. పసుపు విప్లవం. సి. ఎరుపు విప్లవం. డి. నీలి విప్లవం. జవాబు: డి. నీలి విప్లవం. ప్రోటీన్ విప్లవం ఏ పెద్ద ఆర్థిక భావనలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది? ఏ. ప్రైవేటీకరణ. బి. పారిశ్రామిక విప్లవం. సి. రెండవ హరిత విప్లవం. డి. సరళీకరణ. జవాబు: సి. రెండవ హరిత విప్లవం. రెండవ హరిత విప్లవం వట్టి ధాన్యాలకే కాకుండా పోషకాలపై కూడా దృష్టి సారిస్తుంది. దీనిలో ప్రధాన భాగం ప్రోటీన్ విప్లవం. ఇప్పుడు చెప్పబోయే వాటిలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఏది? ఏ. సోయాబీన్. బి. బొగ్గు. సి. పెట్రోలు. డి. ఇనుము. జవాబు: ఏ. సోయాబీన్. ల్యాబ్ గ్రోన్ మీట్ అంటే ఏమిటి? ఏ. పొలంలో పండించే మాంసం. బి. ప్రయోగశాలలో కణాల ద్వారా తయారైన మాంసం. సి. ఎండబెట్టిన మాంసం. డి. చేపల మాంసం.
జవాబు బి. ప్రయోగశాలలో కణాల ద్వారా తయారైన మాంసం. ప్రెసిషన్ ఫెర్మెంటేషన్లో దేనిని ఉపయోగిస్తారు? ఏ. సూక్ష్మజీవులు, బి. బొగ్గు, సి. ఇసుక, డి. సిమెంట్. జవాబు ఏ. సూక్ష్మజీవులు. ప్రోటీన్ రెవల్యూషన్ దేనికి తోడ్పడుతుంది? ఏ. ఆహార భద్రత, బి. పోషకాహారం, సి. పర్యావరణ పరిరక్షణ, డి. పైవన్నీ. జవాబు డి. పైవన్నీ. స్పిరులినా ఏ వర్గానికి చెందుతుంది? ఏ. ఆల్గే, బి. ధాన్యం, సి. పండు, డి. కూరగాయ. జవాబు ఏ. ఆల్గే. ప్రోటీన్ రెవల్యూషన్లో కీలకమైన అంశం ఏది? ఏ. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, బి. కల్టివేటెడ్ మీట్, సి. ప్రెసిషన్ ఫెర్మెంటేషన్, డి. పైవన్నీ. జవాబు డి. పైవన్నీ. ప్రోటీన్ రెవల్యూషన్ వల్ల ఏది తగ్గే అవకాశం ఉంది? ఏ. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం, బి. సూర్యకాంతి, సి. వర్షపాతం, డి. సముద్ర మట్టం. జవాబు ఏ. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. ఇప్పుడు చెప్పబోయే వారిలో వైట్ రెవల్యూషన్కి సంబంధించిన సరైన వ్యక్తి ఎవరు? ఏ. వర్గీస్ కురియన్, బి. నరేంద్ర మోదీ, సి. ఎంఎస్ స్వామినాథన్, డి. నార్మన్ బోర్లాగ్. జవాబు ఏ. వర్గీస్ కురియన్. భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? ఏ. ఎంఎస్ స్వామినాథన్, బి. శ్యామ్ పిత్రోడా, సి. వర్గీస్ కురియన్, డి. నరేంద్ర మోదీ. జవాబు ఏ. ఎంఎస్ స్వామినాథన్. ప్రోటీన్ విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహార లభ్యతను పెంచడం, టెక్నాలజీ సాయంతో వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా అధిక ప్రోటీన్లను ఇచ్చే పంటలు మరియు జంతు ఉత్పత్తుల ఉత్పత్తిని పెంచడం. ఈ విప్లవంలో భాగంగా ప్రధానంగా అభివృద్ధి చేసే పంటలు ఏమిటంటే కందులు, పెసలు, శనగలు, మినుములు వంటి పప్పు ధాన్యాలు. ఇవి శాకాహారులకు ప్రధాన ప్రోటీన్ వనరులు. సోయాబీన్, ఇది అత్యధికంగా మొక్కల ఆధారిత ప్రోటీన్ ఇచ్చే పంట. బీన్స్, బఠానీలు వంటి చిక్కుళ్ళు, వీటిలో ప్రోటీన్లతో పాటు పీచు పదార్థాలు కూడా ఉంటాయి. వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజలు, నూనెతో పాటు ప్రోటీన్లు కూడా ఇవి అందిస్తాయి. వ్యవసాయంతో పాటు పాలు, గుడ్లు, మాంసం, చేపల ఉత్పత్తిని కూడా పెంచడం ఈ విప్లవంలో భాగం. దీనివల్ల దేశంలో ప్రజలందరికీ సరసమైన ధరల్లో నాణ్యమైన పోషకాహారం అందుతుంది. ప్రోటీన్లలో ఉండే రసాయనాలు ఏమిటంటే అమినో యాసిడ్స్, కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అప్పుడప్పుడు సల్ఫర్ ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చాలా ఉంటాయి. గాయపడిన తర్వాత గాయం నయమయ్యే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడానికి సహాయపడుతుంది. ఆకలిని నిరోధిస్తుంది.